కర్తవ్యం, బాధ్యత ఈ 2 మాటలు వినడానికి సింపుల్‌గా ఉంటాయి. కానీ అర్థం చాలా లోతైనది. అసలు ఒకరి బాధ్యత ఏంటి? ఇంకొకరు ఆ పని చేయడం వల్ల ఏం నష్టం జరుగుతుంది? ఒకరి బాధ్యతను ఇంకొకరు తీసుకుంటే ఏమవుతుందో మనం ఈ స్టోరీ ద్వారా తెలుసుకుందాం. అనగనగా ఒక ఊరిలో ఒక చాకలి ఉండేవాడు. అతనికి ఒక కుక్క, ఒక గాడిద ఉండేవి. గాడిద చాకలి మూటలు మోసేది. కుక్క చాకలి ఇంటికి కాపలా ఉండేది. కుక్క, గాడిద వేరు వేరు పనులు గమనించండి. కానీ అతనెక్కడికి వెళ్తే అక్కడికి తోడుగా ఉండేవి. ఒకరోజు రాత్రి అందరూ నిద్రపోతున్నప్పుడు చాకలి ఇంట్లోకి ఒక దొంగ ప్రవేశించాడు. అది గమనించిన గాడిద కుక్క వైపు చూస్తూ ఆశ్చర్యంగా చూసి, "నువ్వేంటి మొరగడం లేదు? దొంగను చూసి కూడా అలా మౌనంగా ఉన్నావేంటి?" అని అడిగింది. "మన యజమాని మనల్ని అసలు పట్టించుకోవడం లేదు. గత కొన్ని రోజులుగా నాకు సరిగ్గా తిండి కూడా పెట్టట్లేదు. నేనెందుకు పట్టించుకోవాలి?" అని కుక్క అన్నది నిర్లక్ష్యంగా. దానికి తనకు చాలా బాధ కలిగింది. ఇది మనం మొరబెట్టుకునే సమయం కాదు. మన యజమానికి మనం విశ్వాసంతో కూడి ఉండాలి. అతను మనకు చేసిన సహాయానికి మనము అతనికి కూడా సహాయం చేయాలి అంటూ చెప్పింది గాడిద. మన యజమాని మనల్ని నమ్ముకొని ఉన్నాడు అంటూ, "సరేలే, నువ్వు పూత పెట్టకపోతే నీ పని నేనైనా చేస్తాను. మన యజమానిని కాపాడతాను" అని గట్టిగా గాడిద కూత పెట్టడం మొదలుపెట్టింది. దెబ్బకు ఇంట్లో వాళ్ళంతా లేచారు. దొంగ పారిపోయాడు. చాకలికి ఎవ్వరూ కనిపించకపోయేసరికి అనవసరంగా నిద్ర చెడగొట్టిందని కోపంతో గాడిదను బాగా బాదాడు. ఎవరి పని వారే చెయ్యాలి. గాడిద పాపం తన మనస్సుతో ఆలోచించి తన చాకలికి మేలు చేయాలని అనుకుంది. కానీ ఆ చాకలి తన గురించి ఆలోచించకుండా కనీసం అక్కడ జరిగిన సిట్యుయేషన్ ఏంటో కూడా తెలుసుకోకుండా గాడిదను చితకబాదాడు. అప్పుడు గాడిదకర్థమైంది. ఎవరి పని వాళ్ళు చేస్తేనే మంచిది. లేకపోతే అనవసరంగా ఇతరుల పని జోక్యం చేసుకోవడం వల్ల మనకే నష్టం కలుగుతుందని. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.